జిల్లా కోర్టు ఆపోజిట్ దక్షిణ షిరిడి సాయిబాబా టెంపుల్లో బుధవారం రోజున అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి దక్షిణ షిరిడి సాయిబాబాకు మొక్కుకోవడం జరిగింది. కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 9 రోజుల పాటు నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా 7 రోజుల నామ సప్తాహం, అన్నప్రసాద వితరణ, సంధ్యాహారతి, ఉట్టికొట్టే కార్యక్రమం, కాలహండి, పల్లకి సేవ, రథోత్సవం నిర్వహించినట్లు దేవస్థానం ప్రధాన కార్యదర్శి మహాబలేష్ తెలిపారు. షిరిడిలో 3 రోజులు జరిగే గురు పౌర్ణమి వేడుకలు కర్నూలులో 9 రోజుల పాటు నిర్వహించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన ప్రతి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తుల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు అన్నదాన కార్యక్రమం, నీటి సౌకర్యం, ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సహకారాలు అందిస్తారు. సేవకు వచ్చిన భక్తులు, సేవకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు దేవుని దర్శించుకోవడానికి ప్రతి భక్తులకు ఆ దేవుని ఆశీస్సులు, షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. నమస్కారం అండి. బుద్ధంకృష్ణరెడ్డి గారు చాలా రోజులు కనబడ్డారు. రోజు గురు పౌర్ణమి కార్యక్రమం పురస్కరించుకొని ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకోబోతున్నారు. గురువులకే సద్గురువైన సాయినాథ్ గురు పౌర్ణమి వేడుకలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కర్నూలు నగరంలో 9 రోజుల పాటు జరుగుతాయి. షిరిడీలో కేవలం 3 రోజులు మాత్రమే అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం 9 రోజుల కార్యక్రమం జరుగుతాయి. అది కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈ నెల 22వ తారీఖు ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అనే అఖండ నామస్మరణ కార్యక్రమంతో ఈ యొక్క గురు పౌర్ణమి వేడుక ప్రారంభమవుతాయి. ఈ రోజుతో ఉదయం 8:45 7 రోజుల పాటు నామ సప్తాహం ఉంటుంది. ఈ నామ సప్తాహ కార్యక్రమానికి కర్నూలు చుట్టుపక్కల భజన బృందం వారు, పల్లె నుంచి గ్రామ ప్రజల వాళ్ళు, 35 భజన బృందం వాళ్ళు మరియు 7 మంది వేరే తెలంగాణ నుంచి వచ్చి ఈ యొక్క భజన కార్యక్రమం పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం రాత్రి పగలు 7 రోజులు జరిగింది. దీన్ని నామ సప్తాహము అంటారు. ఈ నామ సప్తాహ కార్యక్రమాన్ని బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడే
రాధాకృష్ణమయ్య అనే భక్తురాలు ఈ యొక్క నామసప్తాన్ని ప్రారంభించింది. బాబా గారు ఉన్నప్పుడు ప్రారంభించిన నామసప్తాహం నేటి వరకు నిరంతరం కొనసాగుతోంది కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో. చివరి రోజు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారి దర్శనానికి చాలామంది వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తాదులందరికీ కూడా బాబా గారు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రము సంధ్యాహారతి, ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. దీన్ని కాలాహండి అంటారు మహారాష్ట్రలో. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం 8 గంటలకు పల్లకి సేవ, రథోత్సవ కార్యక్రమాలు కన్నుల విందుగా ఉంటాయి. అనంతరం షేజారతితో ఈ 9 రోజుల కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. రేపు గురువారం కనుక రేపు కూడా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. ఇలా చాలామంది భక్తాదులు వచ్చిన స్వామివారు దర్శించుకున్నారు. వారికి అందరికీ దేవస్థానం తరపున ఆలయ పాలనతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు మహాబలేష్, సాయిబాబా దేవస్థానం ప్రధాన కార్యదర్శి, కర్నూలు.